నమస్తే. ఇవాళ ఏంటంటే నరాల గురించి విషయం మనం కొంచెం ఏమేమి తీసుకుంటే మంచిది, మనం ఎలా మన నరాలు బలహీనం లేకుండా బలంగా ఉంచుకోవడం అనే దాని గురించి చూద్దాము. దీనికి ఏంటంటే ఈ నరాలు కొంచెం అలా ముట్టుకుంటే జారే తత్వం లాగా ఉండాలన్నమాట. జారిపోవాలి, ఇలా ముట్టుకుంటే అది అలా జారిపోయేలాగా ఉంటుంది అనమాట. అలాంటి తత్వం దానికి ఉండాలి. దీనికి ఎక్కువగా కావాల్సింది ఏంటంటే గుడ్ ఫ్యాట్ కావాలి. ఎప్పుడు ఏంటంటే గుడ్ ఫ్యాట్ అనేది దీనికి చాలా అవసరం. అండ్ ఈ నరాలు దేంతో అయి ఉంటుంది అంటే దీనికి మెయిన్ రీజన్ కూడా ప్రోటీన్ కూడా చాలా అవసరం అనమాట. ఫ్యాట్ తీసుకుంటున్నాం, అది కరెక్ట్గా గుడ్ ఫ్యాట్ ఎలా వచ్చి నరాలకి వెళ్తుంది అని అంటే ఫైబర్ ఫుడ్ తోటి ఈ గుడ్ ఫ్యాట్ అనేది వెళ్ళినప్పుడు కరెక్ట్గా అది నరాలకి చేరుతుంది అనేది ఉందన్నమాట సబ్జెక్ట్. మంచి ఫైబర్ అంటే మనకి గోరుచిక్కుడుకాయ, బీన్స్, మళ్ళీ వచ్చి మునక్కాయ, ఇంకేమో అరటి దూట, ఇలాంటివన్నీ మంచి ఫైబర్ అన్నమాట. దీంతో పాటు మంచి ఫ్యాట్ కలపాలి. అంటే ఇప్పుడు మనం ఒక కూరలాగా చేసుకుంటున్నాం అనుకోండి, దాంట్లో మంచి ఫ్యాట్కి మనం కావాల్సినది చీజు, బటర్ వేసుకోవచ్చు. బాదం పౌడర్ చేసి కూడా దానిలో వేసుకోవచ్చు టేస్ట్కి. మునగాకు కూరలాగా చేసుకుంటే దానిలో కొంచెం మనం బాదం ఒక 5-6 బాదంలు నూరేసేసి దాంట్లో వేస్తే అది గుడ్ ఫ్యాట్ అవుతుంది. అంటే మనకి మునక్కాయలు కూడా మంచి ఫైబర్ ఉంటుంది అనమాట. ఇంకా మనం చాలామంది వచ్చి ఇది సూప్ తాగుతారు, అంటే అరటి దూట సూప్ తాగుతారు. అరటి దూట సూప్లో ఏమిటంటే మనకి అది తాగేటప్పుడు మనకి దానిలో మనం కొన్ని బాదం కూడా మిక్సీలో గ్రైండ్ చేసేసి దాన్ని కలిపి మనం చేసుకునేటప్పుడు ఫైబర్తో ఫ్యాట్ కలిస్తే ఇది డైరెక్ట్గా మనకి నరాలకి బలం ఇస్తుంది కదా. సో అందుకే ఫారినర్స్ కూడా ఎక్కువగా వాళ్ళకి నర్వ్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయంట, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా బటర్, చీజ్ యూస్ చేస్తారు కాబట్టి. ఇంకా వీళ్ళు కూడా ఎక్కువగా ఫారినర్స్ చల్లటి వాటర్లో స్నానం చేస్తారట. మనం ఇక్కడ ఎంత ఎండాకాలం ఉన్నా కానీ వేడి నీళ్ళు కావాలనుకుంటాం, కానీ చల్లటి నీళ్ళలో స్నానం చేస్తే మనకు నరాలంతా కూడా ఎక్స్పాండ్ అయినది ఎలా షింక్ అయ్యి మనకి బలాన్ని ఇస్తుందట. ఇంకా మనం తినవలసిన ఫుడ్ కూడా కొబ్బరి బోండా, సబ్జా విత్తనాలు, బటర్ మిల్క్, బాదం గమ్ ఉంటుంది కదా అది, ఇంకా నన్నారి సర్బత్, ఇలాంటివన్నీ మనకి బాగా హెల్ప్ చేస్తాయి అంటారు నరాలకి. ఈ నరాలు సరిగ్గా లేకపోతే మనకి ఏమేమి వస్తాయి, అస్సలు మెసేజెస్ అందవు మనకి. న్యూరాన్స్లో నుంచి వచ్చే ఈ మెసేజెస్ ఏంటంటే ఒక్క నర్వ్కి న్యూరాన్స్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. సో అది ఒక్కొక్క దానిలో నుంచి మారి వచ్చేటప్పుడు మనకు ఆ మెసేజెస్ కరెక్ట్గా నర్వ్స్ మూలంగా అందదు. అండ్ కెమికల్ మెసేజెస్ కరెక్ట్గా మనకి పనిచేయవు అక్కడ. సో ఇది కరెక్ట్గా పని చేస్తేనే మనకి ఏ విషయమైనా, ఇప్పుడు మనం చేతులు కాళ్ళు కదపాలి, చేతులు మూవ్ చేయాలి అన్నా కూడా మనకి మెసేజెస్ వెళ్ళాలి. ఇంకొకటి డైజెషన్ కరెక్ట్గా ఉండాలి, కడుపులో ఆకలి వేయాలి అన్నా కూడా మనకి మెసేజెస్ వెళ్ళాలి. ప్రతి దానికి బాడీలో ఏ విషయం జరగాలన్నా మనకి నరాలతోనే పని ఉంటుంది అన్నమాట. ఆ నరాలు కరెక్ట్గా పనిచేస్తే డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తాయి. కరెక్ట్గా పనిచేసినప్పుడు మనకి ఏమవుతాయి, అప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయడం అంటే ఎర్త్ ఎనర్జీ కరెక్ట్గా పనిచేస్తే వుడ్ ఎనర్జీ కరెక్ట్గా పనిచేస్తాయి. అంటే ఎలా అంటే మట్టి మంచిగా ఉంటే దానిలో చెట్లు పెడతాం కదా, సేమ్ వే మనం మట్టి మంచిగా ఉంటే ఎర్త్ ఎనర్జీ, మనకు వుడ్ ఎనర్జీ ఆటోమేటిక్గా బాగుంటుంది. అంటే దానికి కూడా రీజన్ ఏంటంటే నరాలు బాగా పనిచేయాలి, న్యూరాన్ మెసేజెస్ కరెక్ట్గా పంపించాలి. దీనికి ఇంకా కావలసిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, మనం కరెక్ట్ అయిన విధంలో ఆహారం తీసుకోవాలి అంటే మినరల్స్, ఒక 5 మినరల్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే మెగ్నీషియం కరెక్ట్గా ఉంటే నరాలు బాగా పనిచేస్తాయి. సో ఇది రోజు ఒక 400 మిల్లీగ్రామ్స్ అన్న ఉండాలి మన బాడీకి. దీనిలో ఏంది, అన్ని ఆకుకూరల్లో ఉన్నాయి, అన్ని నట్స్లో ఉన్నాయి, ఇంకా బాదాం, పిస్తా అన్నిట్లో ఉన్నాయి, వాల్నట్స్ అన్నిట్లో ఉన్నాయి. ఇంకా సీడ్స్ లైక్ గుమ్మడి విత్తనాలు, సన్ఫ్లవర్ విత్తనాలు అన్నిట్లో ఉన్నాయి. ఇంకా ఫిష్, అరటి పండు, అరటి కాయలు అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నిట్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అన్నిట్లో కూడా ఈ మెగ్నీషియం ఉంది. కాబట్టి రోజు ఏదో అన్ని ఐటమ్ తినాలన్నది లేదు, కొంచెం ఏదో కొన్ని తింటూ ఉన్నా మనకి 400 మిల్లీగ్రామ్సే కదా రోజు కావాల్సింది, అవి దొరికిపోతాయి మనకి.
ఇంకా రెండోది చూస్తే ప్రోటీన్ అనమాట. ప్రోటీన్ మన అందరికీ తెలుసు, ఎగ్స్లో ఉంది, ఫిష్లో ఉంది, ఇంకా నాన్ వెజిటేరియన్లో చాలానే ఉంది. నాన్ వెజిటేరియన్ చిన్నలేని వాళ్ళకి పప్పు అండ్ పెసలు, ఇంకా మొలక తీసినవి, మష్రూమ్స్, వీటన్నిటిలో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా థర్డ్ వన్ చూస్తే సోడియం, పొటాషియం, కాల్షియం అంటాం. సోడియం అనేది ఉప్పులో ఉంది. ఉప్పు ఎలాగో మనం తింటాం కాబట్టి మనకి దొరికిపోతుంది. అండ్ పొటాషియం అనేది అరటి పండులో ఉంది, దానిమ్మ పండులో ఉంది, ఆరెంజెస్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఫ్రూట్స్లో అంతా ఉంటుందన్నమాట పొటాషియం. ఇది కూడా మనం రోజు కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. కాల్షియం ఇంకా మనకు అందరికీ తెలుసు, మిల్క్లో ఉంది అండ్ ఫిష్లో ఉంది, ఎగ్లో ఉంది, వీటిలో అన్నింటిలో కాల్షియం ఉంది. అండ్ నువ్వుల నూనెలో ఉంది. నువ్వుల నూనె స్నానం చేసేటప్పుడు కూడా మనకి మంచి కాల్షియం దొరుకుతుంది. ఇంకా చూస్తే వైటమిన్ B12 అనమాట. ఈ B12 తగ్గిపోయినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇది అలా బాడీ అంతా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా, ఒక మెసేజ్ కరెక్ట్గా వెళ్ళనందువల్ల ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది. కాళ్ళలో, మన పాదంలో కూడా, కాళ్ళంతా కూడా అంటూ ఉంటాం చాలామంది, ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంది నాకు అని చెప్పి. అది కూడా బికాస్ ఆఫ్ B12 తక్కువ వల్ల. ఈ B12 తక్కువ అనేది కూడా మనకి మెసేజెస్ అందనివ్వదు. కాబట్టి ఇది కూడా మనకి, ఇంకా ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది బాడీలో. ఆక్సిజన్ తగ్గినప్పుడు కూడా మనకి కాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నట్టుగా గుచ్చుకుంటూ ఉంటుంది అనమాట. తల తిరగడం, కళ్ళు తిరిగిపోతుంది అనడం, ఇవన్నీ కూడా దీనిలో ఉండి జరుగుతాయి మనకి. సో ఇప్పుడు మనకి B12కి మనం బీట్రూటు, మష్రూమ్స్, బాదం, ఎగ్స్, ఇవన్నిటి మీద చూసామంటే మనకి చాలా ఐటమ్స్ కామన్గా ఉంటాయి. అన్ని వైటమిన్స్ ఉన్నది. ఆ కామన్గా ఉన్న ఐటమ్స్ తీసుకొని అవి రోజు ఒక అలవాట్లో చేసుకొని కొన్ని తీసుకుంటుంటే సరిపోతుంది. ఎక్కువ శాతమే మనం తినక్కర్లేదు, కొంచెం శాతం తీసుకుంటేనే సరిపోతుంది. ఫిఫ్త్ చూస్తే ఒమేగా-3 అనమాట. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్. ఇది వచ్చి మనకి క్యాప్సూల్ ఫామ్లో కూడా దొరుకుతాయి. నాన్ వెజ్ తినని వాళ్ళకి అంతా కూడా ఆ క్యాప్సూల్ ఫామ్లో కూడా మనం తీసుకోవచ్చు. ఇంకా ఏమేమి మనం చేయకూడదు అనేది చూస్తే, స్మోకింగ్ ఈజ్ నాట్ గుడ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ నాట్ గుడ్. డయాబెటిక్ ఉన్న వాళ్ళు అనుకోండి, డయాబెటిక్ని ఎలా మనం మార్చుకోవాలి, డయాబెటిక్ నుంచి మనం దాని ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా, మందులు లేకుండా మనం ఎలా దాన్ని సరి చేసుకోవాలి అనే దాంట్లో ఇప్పుడు చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు. ఫుడ్లోనే మనం కరెక్షన్ చేసుకోవచ్చు. మన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, ఫుడ్లోనే ఎలా కరెక్షన్ చేసుకోవాలి అన్నది. అవన్నీ చూసి ఆ విధంలో నాన్ డయాబెటిక్గా మీరు అవ్వడానికి చాలా వరకు సాధ్యం ఉంటుంది. అది కూడా ఫాలో చేసుకోండి. అండ్ ఎప్పుడు మెడిటేషన్ అనేది చాలా మంచిది. ఎవరికి ఏ మెడిటేషన్ తెలిస్తే ఆ మెడిటేషన్ చేయండి. ఇంకా ఒక 10 minutes అయినా సైలెంట్గా కూర్చొని మన ఇన్వర్డ్ జర్నీ, మన లోపల ఏం జరుగుతుంది, మన బ్రీతింగ్ ఎలా వెళ్తుంది అని చూస్తూ ఉన్నామనుకోండి, అది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. మంచి నిద్ర అండ్ వాటర్, మనకి ఎంత కావాలో అంత వాటర్, ఇవన్నీ మనం కరెక్ట్గా చేసేటప్పుడు నర్వ్స్ అనేది బాగా స్ట్రాంగ్ ఉంటాయి, మెసేజెస్ కరెక్ట్ పంపిస్తాయి. ఏజ్ అయ్యేటప్పుడు అందరికీ కూడా వచ్చే ప్రాబ్లం ఏంటి, మనకి అన్నీ మర్చిపోతూ ఉండడం, చేతుల్లో గ్లాస్ పట్టుకున్నా కూడా నిలవదు, అలా ఊగిపోతూ ఉండడం, పార్కిన్సన్స్ రావడం, పారాలిసిస్ రావడం, ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ రాకుండా మనం నరాలని చాలా హెల్తీగా పెట్టుకోవాలంటే ఈ ఫుడ్ అన్నీ కూడా రోజు అన్నీ తినాలని లేదు, కొన్ని చాలా ఐటమ్స్ అన్నిటికీ కామన్గా చెప్పినవి ఉన్నాయి కదా, అవన్నీ చూసుకొని అలా కొంచెం తింటూ మన హెల్త్ని ఆరోగ్యంగా పెట్టుకున్నాం అనుకోండి, మనం బ్రతికినంత కాలం నరాలు కూడా మనకి చాలా బలంగా ఉంటుంది. ఇంకా మనం పెద్ద రోగాన్ని బారి పడకుండా మనం హ్యాపీగా మన లైఫ్ని లీవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.